పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్కొక్కరు ఒకలా చెబుతూ ఉంటారు. ఒకరు సహాయం అన్న పదానికి మారుపేరు పవన్ కళ్యాణ్ గారు అని చెబితే, మరి కొందరు అతని సినిమాలు అంటే చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు. ఎవరు ఏది చెప్పినా ఆల్మోస్ట్ పాజిటివ్గానే చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళు వీళ్ళు చెప్పేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి అన్నగారు అయినటువంటి నాగబాబు గారు ఏం చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్పుడప్పుడు నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చిరాకు వేస్తుందట. ఎందుకో తెలుసా? ఇలాంటి ఒక వ్యక్తి, అసలు భయము అనే పదం తెలియని ఒక వ్యక్తి, సాటి మనుషులకు ప్రతిక్షణం సహాయం చేయాలని మనసులో ప్రతిక్షణం ఆలోచించే ఒక వ్యక్తి నిజంగా భూమి మీద ఉండగలడా అనిపిస్తుందట. అసలు పవన్ని చూస్తే నాకే చిరాకు వేస్తుంది. ఇలా కూడా ఉండగలరా, ఇలా బ్రతకడం సాధ్యమా అని నాగబాబు గారికి అనిపిస్తుందంట. ఈ మధ్య ఒక కార్యక్రమంలో నాగబాబు గారే స్వయంగా చెప్పుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పుకున్నారు నాగబాబు గారు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, అందరినీ ప్రోత్సహించాలి, అందరూ ఎదగాలి, అందరూ డెవలప్ అవ్వాలి, మనం ఒక్కరమే కాదు అని ఒకసారి చెప్పారట నాగబాబు గారితో. ఈ విషయం చెప్పుకున్న నాగబాబు గారు పవన్ చెప్పిన ఆ విషయం ఇప్పటికీ నాకు గుర్తు వస్తూ ఉంటుంది అని చెప్పుకున్నారు. అదండి తమ్ముడు గురించి అన్న చెప్పిన అసలు విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. ఓజా బోర్డ్, ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఆత్మల లోకానికి మనుషుల లోకానికి మధ్య ఉన్న డోర్స్ని ఓపెన్ చేయడానికి ఉపయోగించే సాధనమే ఈ ఓజో బోర్డ్. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళ ఉనికిని కనుగొనడం మానవులైన మనకు సాధ్యమా? సాధ్యమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వాళ్ళ వివరాల కోసం వెతుకుతున్నాం? ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మి రొమాన్స్ అని పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.